స్క్రబ్ టైఫస్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువగా ఉందని గవర్నమెంట్ వారు కానీ పత్రికల వారు కానీ చెప్తున్నారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం నేనైతే ఇంచుమించు గత 10 సంవత్సరాలుగా కోవిడ్కి ముందే ఈవెన్ 2020 ఆ టైం నుంచి కూడా స్క్రబ్ టైఫస్ ప్రతి ఈ సీజన్ ఎస్పెషల్లీ సెప్టెంబర్ నుంచి ఫీవర్ సీజన్ కదా, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మాసాల్లో ఎక్కువగానే గమనించడం జరిగింది. ఇది దేని వలన వస్తుంది అంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. రిపోర్టింగ్ అనేది ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లుగా ఉంది. సో ఇది దేని వలన వస్తుంది అంటే ముఖ్యంగా ఇది ర్యాట్స్, రొడెంట్స్, ఎలుకలు, చుంచులు వాటిల్లో సహజంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే నేలలో దానికి సంబంధించిన క్రిమి సుసుగామోషి, ఓరెన్షియా సుసుగామోషి అని అంటారు, అది వాటిల్లో రన్ అవుతూ ఉంటుంది. మైట్స్ అని ఒక రకమైన తవిటి పురుగు అంటారు. దాని సైకిల్ దానికి ఉంది. అంటే మన మనుషుల్లోకి అది జూనోటిక్ డిసీజెస్ లాగా, అంటే ఈ తవిటి పురుగు సంబంధించిన లార్వా మనల్ని కొట్టడం వలన అది అటు ఎలుకల్లోనూ నేలలోనూ ఉండేది మళ్ళీ మనలో కూడా ప్రవేశిస్తుంది. సో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లాగ అంటే నీట్గా ఉంచుకోవడం. ఏమేమి నీట్గా ఉండాలి? ముందు మన పరిసరాల్లో ఎలుకలు, ఈ చుంచులు కానీ చిట్టి ఎలుకలు రకరకాలు ఉంటాయి కదా రొడెంట్స్లో, అవన్నీ మన పరిసరాల్లోనూ మన తినే పదార్థాలు ఏవి దగ్గరలో లేకుండా చూసుకోవడం. అంటే దానివలన ఈ మైట్స్ అనేవి పెరగకుండా ఉంటాయి, వాటిల్లో ఉంటాయి. ఆ మైట్స్ అనే పురుగులు, మైట్స్ అంటే తవిటి పురుగులు, ఆ పురుగులు ఎలుకల నుంచి సంగ్రహిస్తాయి ఈ క్రిమిని, ఈ స్క్రబ్ టైఫస్ కలుగజేసే క్రిమిని. ఈవెన్ ఈ మైట్స్ కూడా డైరెక్ట్గా మనల్ని కొట్టవు, మనుషుల్ని కొట్టవు అంత తొందరగా. అందులో ఒక లార్వల్ ఫామ్ మాత్రమే మనల్ని కొడుతుంది. సో మనల్ని కొట్టకుండా ఉంచుకోవడం అనేది మెయిన్. ఒకటేమో మన చుట్టుపక్కల ఏరియాలన్నీ ఎలుకలు తిరగకుండా ఉండేట్లు చూసుకోవడం. రెండోది ఆ లార్వలు మనల్ని కొట్టకుండా చూసుకోవడం. మనల్ని కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం వేసుకునే దుస్తులు కానీ, మనం బెడ్షీట్స్, దుప్పట్లు, ఇంట్లో వాడేవి, ఇలాంటివన్నీ కూడా చాలా నీట్గా, ఎక్కడ చిన్న చిన్న పురుగులు కూడా లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. సో నీట్నెస్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్. క్లీన్లీనెస్, ఎప్పటికప్పుడు ఇల్లు పరిసరాలు అట్లాగే దుస్తులన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం. దీన్ని ఎలా ఐడెంటిఫై